నీటి మడుగు ఒడ్డున కానీ జూలో కానీ నీటి నుంచి బయట వచ్చిన మొసల్ని ఎప్పుడైనా పరీక్షగా చూసారా? అది బయటుంటే నోరు తెరిచి చూస్తూ ఉంటుంది. మొసళ్ళు ఇలా నోరు ఎందుకు తెరిచుంటాయో మీకు తెలుసా? దానికి ఒకే ఒక కారణం, అవి తమ శరీర తత్వాన్ని శీతలంగా ఉంచుకునేందుకు చేసే పని అది. మొసళ్ళ శరీర ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అందుకే వాటిని శీతల రక్తం ఉన్న ప్రాణుల కింద లెక్కిస్తారు. తమ శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు మొసళ్ళు నోరు తెరిచి ఇలా శరీరంలోని వేడిని బయటికి పంపించి తమను తాము చల్లబరుచుకునేందుకు ప్రయత్నం చేస్తాయి. నీళ్ళలో కూడా మొసళ్ళు నోరు తెరిచే ఉంటాయి. అలాంటప్పుడు నీరు దాని నోట్ల నుంచి లోపలికి పోకుండా దాని గొంతులో ఒక కవాటం అడ్డుపడుతుంది. అది నీటిని లోపలికి పోనీయకుండా అడ్డుకుంటుంది. నీరు కావాలంటే తాగగలదు, వద్దనుకున్నప్పుడు నీటిని లోపలికి పోనీయకుండా అడ్డుకోగలదు. అందువల్ల మొసళ్ళు బయటున్నా లోపలున్నా నోరు తెరిచి అలా ఆగి ఎక్కువసేపు ఉండడానికి కారణం వాటి శరీర ఉష్ణోగ్రతని అవే క్రమబద్ధం చేసుకునేందుకు మాత్రమే. మొసళ్ళ గురించి మరో విచిత్రమైన నిజం మీకు తెలుసా? పెద్ద పెద్ద జంతువులు మింగేసే మొసలి మాంసాన్ని నమలలేదు. అది ఏకంగా నోట్లో పడ్డదాన్ని మింగడమే తప్ప నమలనేనంత శక్తి వాటి నోటి దవడల కండరాలకు ఉండదు. వాటి దవడల కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి. అందుకనే 1 మీటర్ 2 మీటర్ల పొడవున్న మొసలి నోటిని ఒక చేత్తో పట్టుకొని మూతి తెరవకుండా ఆపేయొచ్చు. లేదా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తో ముసలిని నోరు తెరవకుండా కూడా కట్టేయచ్చు. అంత బలిష్టమైన ముసలికి ఇంత బలహీనమైన దవడ కండరాలు ఉంటాయి. అందుకే నోట్లో వేసిన మాంసాన్ని లేదా నోటికి చిక్కిన ఆహారాన్ని చీల్చి కండలు కండలుగా అలాగే మింగేస్తుంది. దేన్ని వదలరు. బ్రో వీడియో ప్రే అండ్ ప్రెడేటర్ షూ వాళ్ళ ప్లేస్ షిఫ్ట్ అయితే ఎట్లుంటుంది అనేది. బ్రో వీడియో बड़े बड़े हैं बहुत శుభ్రంగా నిద్రపోతుంది. కిందకెళ్ళి పాస్ అవుతా అటుకెళ్ళా
ఇంకా స్నేక్ దాని బాగుంది. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు: నార్మల్ డెలివరీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భసంచి పుండ్లకు, నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.